హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైఫ్స్. గైస్, ఈరోజు సరికొత్త కలెక్షన్ తోటి అంటే టెక్నాలజీ మారుతున్న కొద్దీ క్యాడ్ ప్రతిరోజు కూడా ఏం చెప్పమంటారు, టెక్నాలజీ ప్రతిరోజు చేంజ్ అవుతూ ఉందండి. క్యాడ్ ఎప్పటికప్పుడు అడ్వాన్స్ అవుతూనే ఉంది, దాని ఇంప్రూవ్మెంట్ జరుగుతూనే ఉంది మార్కెట్లో. సో క్యాడ్ ఎంత డెవలప్ అవుతుందో, జ్యువెలరీలో క్యాడ్ అనేది మీకు తెలుసు, అన్నిట్లోనూ వాడతారు. క్యాడ్ అనేది కంప్యూటర్ ఎయిడెడ్ సిస్టమ్ అనేది ప్రతి ప్రొడక్ట్ తయారు చేయడానికి వాడుతున్నారు ఈరోజు. సో అది అలాగే గోల్డ్లో కూడా వాడటం కొంతకాలంగా నడుస్తూ ఉంది, మీకు తెలుసు. అలాగే గోల్డ్లో వాడటమే కాదండి, అడ్వాన్స్డ్గా దాన్ని ఏ విధంగా రోజు రోజు డెవలప్ అయ్యి అద్భుతమైన డిజైన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఇంజనీర్స్కి ఆ టెక్నాలజీ రోజు వాళ్ళు అప్గ్రేడ్ అవుతూ ఉన్నారు, కొత్త కొత్త డిజైన్స్ వస్తూ ఉన్నాయి మార్కెట్లో. తదనుగుణంగా ఈరోజు కంప్లీట్గా కొత్త కలెక్షన్ అండి. ఇప్పటివరకు ఛానల్లో ఏంటంటే ఇప్పటివరకు అటెంప్ట్ చేయని కొన్ని 3D వర్క్స్, అంటే జ్యువెలరీలో కూడాను 3D వర్క్స్ అండి. చాలా అంటే బ్యూటిఫుల్గా ఉన్న డిజైన్స్నే ఫ్లాట్గా, ఇంతకు ముందు ఉన్న ఫ్లాట్గా ఉందనుకోండి, ఇప్పుడు 3D అనమాట. అంటే ఎంబోజింగ్ అంటాం. జ్యువెలరీ వర్క్ ఎప్పుడూనండి ఎంత మీకు ఎంబోజ్ చేయగలమో, ఎంత మీకు ముందుకు తీసుకురాగలమో వర్క్ని, అది అంత అందంగా తయారవుతూ ఉంటుంది. ఇది చేత్తో చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇందులో క్యాడ్ అడ్వాన్స్డ్ అవ్వటం వల్ల, క్యాడ్ టెక్నాలజీని జ్యువెలరీలో విరివిగా వాడటం వచ్చిన తర్వాత, ఆ డెవలప్మెంట్లో ఈరోజు ఇలాంటి అద్భుతమైన సెట్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయండి. తదనుగుణంగా ఈరోజు సరికొత్త కలెక్షన్తో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. 3D వర్క్ చూసారా, బేస్ ఇక్కడ ఉంది. ఆల్మోస్ట్ ఒక 30 ఇంచ్ ముందుకు రావడం జరిగింది వర్క్. దీన్ని మనం 3D వర్క్ అంటామండి. అంటే స్టెప్ బై స్టెప్ ఒక వర్క్ని, ఇప్పుడు ఈ లాకెట్ ఉందనుకోండి, ఇందులో ఒక 3-4 విడతల్లో వర్క్ ముందుకు తీసుకురావడం జరిగింది, స్టెప్ బై స్టెప్. ఆ విధంగా ఇది టెక్నాలజీతో సాధ్యమైందండి. ఇది చేతితో చేసేది కాదు. బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఎస్పెషల్లీ ఈ సెట్ మీరు గమనిస్తే చిన్న రాధాకృష్ణుడి మూర్తి మనం ఈ లాకెట్లో సెంటర్లో తీసుకోవడం జరిగింది. అలాగే రూబీ ఎమరల్డ్ పర్ల్స్ బీడ్స్ కాంబినేషన్లో కింద డాంగ్లింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ సెట్స్ అన్నీ కూడానండి 60 గ్రామ్స్ చక్కగా అన్ని సెట్స్ కింద చేయడం జరిగిందండి. ప్రతి దానికి మ్యాచింగ్, బ్యూటిఫుల్ మ్యాచింగ్ హ్యాంగింగ్స్ వచ్చినాయి. అంటే ఒక సెట్ మీరు హ్యాంగింగ్స్తో సహా ఒక సెట్లో ధరిస్తే బ్యూటిఫుల్ జ్యువెలరీ ధరించిన ఫీల్ కలుగుతుంది అనమాట. అది కూడా ఎక్స్ట్రాడినరీ డిజైన్లో, లేటెస్ట్ టెక్నాలజీ తోటి. సో ఆ విధంగా పాత వర్క్స్, నక్షి వర్క్స్కి ఎంత బ్యూటీ ఉంటుంది, ఎంత ఆదరణ ఉంటుందో, అడ్వాన్స్డ్ టెక్నాలజీలో కూడా అటువంటి అద్భుతమైన క్రియేషన్స్ వస్తాయండి. ఇది టెక్నాలజీ మారుతూ ఉంది, మేము కూడా అప్గ్రేడ్ అవుతూ తెలుసుకుంటూ ఉన్నాం జ్యువెలరీని. రోజు ఇది స్టడీ అనండి, ప్రతిరోజు స్టడీనే ఇది జ్యువెలరీ వర్క్ కూడాను. ఒక డాక్టర్ అయితే ఎలా రోజు అప్గ్రేడ్ అవుతూ ఉంటారో, ఒక జ్యువెలర్ కూడా ప్రతిరోజు ఒక మ్యానుఫ్యాక్చరర్గా మెయిన్గా ప్రతిరోజు అప్గ్రేడ్ అవుతూనే ఉండాలండి. లేకపోతే మార్కెట్ నుంచి మనం అవుట్డేట్ అయిపోతూ ఉంటాం. సో ఆ ప్రాబ్లం లేకుండా మీరు ధరించే జ్యువెలరీ కూడా అటువంటి అద్భుతంగా ఎక్స్ట్రాడినరీగా మేము ఎందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఏది. ఇంకా బెల్ట్లో మీరు గమనించండి, ఈ మ్యాంగో, మామిడి పిందల లాంటి డిజైన్స్ తీసుకున్నాం. సీజెడ్ వర్క్ చేయడం జరిగింది. ఈ సీజెడ్ వర్క్ నుంచి లాకెట్ చూసారా ఎలా బయటకు వచ్చిందో. క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, మీకు అర్థమవుతుంది. ఎంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నానో తెలీదు. బ్యూటిఫుల్ వర్క్ అండి. ఈ సెంటర్లో పీస్ గమనించండి, క్లారిటీ చూడండి. ఫస్ట్ ఈ వర్క్లో ఇది కేవలం ఆ టెక్నాలజీతోనే సాధ్యమైందండి. అది నేను చెప్పే ఈ వీడియోలో మెయిన్ ఉద్దేశం. సో ఆ విధంగా ఎక్స్ట్రాడినరీ సెట్. ఇవన్నీ కూడాను 3 సెట్లు కూడాను సేమ్ వెయిట్స్ అండి. ఆల్మోస్ట్ 60-65 గ్రామ్స్లో సెట్ వచ్చేసింది. దాంట్లో మీకు ఒక 10 గ్రాములు మీరు హ్యాంగింగ్స్ మైనస్ చేసుకుంటే సరిపోతుంది. ఆ సెట్ వెయిట్ ఎంతో మీకు తెలిసిపోతుంది. అంటే ఒక 50 గ్రామ్స్లో సెట్ అనుకోండి, ఒక 10 గ్రామ్స్లో హ్యాంగింగ్స్. ఇలాగే డిజైన్ చేసామండి ఈ 3 సెట్లు కూడాను. ఈ సెట్ చూడండి, ఇక్కడ భగవన్మూర్తులు ఏం తీసుకోలేదండి. నెమళ్ళు తీసుకున్నాం, లతలు తీసుకున్నాం, ఫ్లవర్స్ తీసుకున్నాం. ఈ లాకెట్ని అయితే చక్కగా ట్రెడిషనల్గా డిజైన్స్ అన్నీ కూడానండి మన తెలుగుదనానికి దగ్గరగా ఉండేలాగా. ఇదేదో టెక్నాలజీ ఉంది కదా అని కొంచెం మరీ అడ్వాన్స్డ్గా వెళ్ళిపోయి ఫ్యాషన్ జ్యువెలరీలా అలా చేయలేదండి.
మన జ్యువెలరీలో ఎప్పుడు అంటే నేను పర్సనల్గా కొంచెం ఆ ట్రెడిషనల్ ఫీల్ ఇష్టపడుతూ ఉంటాను. అఫ్ కోర్స్ అన్ని రకాల జ్యువెలరీలు మార్కెట్లో నడుస్తాయండి, బట్ ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు నా టేస్ట్కు తగ్గట్టే నేను జ్యువెలరీ డెఫినెట్గా ఆ జ్యువెలరీలో నేను కనపడుతూ ఉంటాను. నా నా మైండ్ సెట్, నా ఆలోచన విధానం, నేను ఫీల్ అయ్యే ఆ లైఫ్ స్టైలు ఇది కనపడుతూ ఉంటుంది నా జ్యువెలరీలో. సో నాకు మ్యాచ్ అయ్యే వాళ్ళే జనరల్గా బహుశా మన కస్టమర్స్కి అవుతూ ఉంటారేమో అనుకుంటూ ఉంటాను ఇప్పుడు. సో ఆ విధంగా చక్కగా ట్రెడిషనల్ పీస్ తీసుకున్నామండి. ఇందులో మీరు గమనిస్తే చౌకన్ రూబీ ఎమరల్డ్ వాడటం జరిగిందండి. అంటే స్క్వైర్ కూడా కాదు, ఎస్పెషల్లీ చెప్పాలంటే రెక్టాంగిల్లో రూబీ ఎమరల్డ్ తీసుకున్నాం, సెంటర్లో ఓవెల్ తీసుకున్నాం. బ్యూటిఫుల్ డిజైన్స్ అండి, క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. ఈ వర్క్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయటం కన్నా మీరు చూసి ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది. అలాగే చక్కటి మ్యాచింగ్ హ్యాంగింగ్స్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడాను సెట్స్కి మూడింటికి కూడా డిజైనర్ పీసెస్ లాగా హ్యాంగింగ్స్ డిజైన్ చేసామండి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. క్యాడ్ తోటి అదొక అడ్వాంటేజ్ అండి. వెయిట్ కూడా కొంచెం మేనేజ్ చేయొచ్చు మనం. అంటే లీస్ట్ వెయిట్లో ఇప్పుడు ఈ సెట్ మనం చేతితో చేసామనుకోండి, ఈ వెయిట్లో రాదు, ఈ డిజైను రాదు, ఈ కర్వ్స్ అవి మనం చేతితో చేస్తే వచ్చేవి కాదండి. అది మిషన్కే సాధ్యం, అది కంప్యూటర్కి సాధ్యం అవుతుంది ఆ డిజైన్కి. సో ఆ టెక్నాలజీ కూడా మీకు ఒకసారి నేను పూర్తిగా దాని గురించి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, థ్రిల్లింగ్గా ఉంటుంది. ఆ క్యాడ్ చేసే విధానం, ఆ క్యాడ్ని తర్వాత క్యామ్ అంటాం, ఆ క్యామ్ నుంచి కాస్టింగ్ అంటాం, ఇలా స్టెప్స్ ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ సబ్జెక్ట్ కూడా. సో ఇంత ముందు కూడా నేను చెప్పడం జరిగింది, మరి ఒకసారి కొత్త వీడియోస్ కోసం చెప్తున్నాను. అలాగే ఈ సెట్ మీరు గమనిస్తే సెంటర్లో చూసారా, చక్కగా పద్మావతి అమ్మవారు, పద్మంలో కూర్చున్న లక్ష్మీదేవి అమ్మవారు అనండి, పద్మావతి దేవి అమ్మవారు అనండి తీసుకోవడం జరిగింది. అలాగే నెమళ్ళు తీసుకున్నాం, చక్కగా టెంపుల్ స్టైల్లో బ్యూటిఫుల్గా. ఇవన్నీ కూడాను పాలిష్లు కూడా మీరు గమనించారా, ఎల్లో పాలిష్లు కాదండి, ఈ వర్క్ సూట్ అయ్యే ఒక పర్ఫెక్ట్ యాంటిక్ పాలిష్ చేయడం జరిగింది. అలా అని డార్క్గా ఏదో డీప్ యాంటిక్ చేయలేదండి, చాలా సెమీ యాంటిక్ చేసాం. ఈ వర్క్కి మ్యాచ్ అయ్యేలాగా. ఇప్పుడు నక్షి వర్క్స్ చేసిన యాంటిక్ వీటికి సూట్ అవ్వదండి, సెట్ అవ్వదు కూడా, నిలబడదు కూడా చేసిన. సో ఈ వర్క్కి సూట్ అయ్యే పాలిష్ చేయడం జరిగింది. దీనికి కూడా బ్యూటిఫుల్గా చక్కటి మ్యాచింగ్ హ్యాంగింగ్స్ చేసాం. సో ఈ టెక్నాలజీ మీకు ఎలా నచ్చింది, డిజైన్స్ ఎలా నచ్చినాయి, క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు ఎంజాయ్ చేసుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.